యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగని దినాల్లో ఒక భయంకరమైన త్రాగుబోతుగా, డ్రగ్ ఎడిక్టెడ్గా, మత్తు పదార్థాలకు బానిసగా, సినిమా పిచ్చివాడిగా, అల్లర చిల్లర జులాయిగా తిరిగే నన్ను దేవుని మహాకృపను బట్టి ఆ ప్రభువు రక్షించుకున్నాడు. జీవితంలో సమాధానం లేక, నెమ్మది లేక, ఆత్మహత్య చేసుకొని చనిపోవాలి అని ఇంట్లో నుండి బయటికి వెళ్ళిన నన్ను దేవుని వాక్యము దర్శించింది. ఆ వాక్యమే నన్ను బ్రతికించింది. ఆ వాక్యమే నన్ను ఈరోజు ఒక సేవకునిగా నిలబెట్టింది. దేవునికే మహిమ కలుగునుగాక. నామములో ఈ యొక్క సాక్ష్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ముందుగా మన ప్రభువును రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రోజున మనం హైదరాబాద్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నాం. బాచుపల్లి అనేటువంటి ఏరియాలో సేవా పరిచర్య జరిగించినటువంటి మరి మా సహోదరులు రవిరాజ్ అన్నయ్య మన మధ్యలో ఉన్నారు ఈరోజు సాక్ష్యం పంచుకోవడానికి. మరి వారు గత జీవితంలో తాగుబోతుగా, తిరుగుబోతుగా, మరి ఎన్నో రకాలైనటువంటి అల్లర్లో, కొట్లాట్లో ఇరుక్కుంటూ తన జీవితాన్ని నాశనం వైపు, శాపం వైపు నడిపించుకున్నటువంటి వ్యక్తులు తదుపరి ప్రేమ, యేసయ్య యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను తెలుసుకొని ఈ రోజున దైవ సేవకులుగా మరి ఈ యొక్క ఏరియాని నేను చూసినప్పుడు ఆయన ఇటువంటి ఏరియాని స్వార్థ పరిచర్యకు ఎన్నుకున్నారు. ఇటువంటి ఏరియాలో ఎవరు కూడా రావడానికి కూడా సాహసం చేయరు. కొండలు గొట్టలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. మరి ఇక్కడ వ్యభిచారులు, దొంగలు, ఒకనాడు ఎంతో భయంకరమైనటువంటి జీవిత విధానంలో గడిపినటువంటి ఈ యొక్క మనుషుల మధ్య వారు దేవుని యొక్క పిలుపు మేరకు ఈ ప్రాంతానికి వచ్చి దేవుని యొక్క సేవ జరిగిస్తున్నారు. వారి యొక్క సాక్ష్యాన్ని మీకు అందించబోతా ఉన్నాను. దయచేసి చూస్తున్నటువంటి వ్యక్తులు ఇవి ఎంతో ప్రయాసతో, భారంతో, మరి దూరాలు, భారాలు, ఖర్చులు, ప్రయాస ఏమీ కూడా లక్ష్య పెట్టకుండా మరి ఎంతో ప్రయాసపడి అనేక ప్రాంతాలు తిరిగి సాక్ష్యాలు మీ కొరకు నేను సేకరిస్తూ ఉన్నాను. మరి దయచేసి ఈ సాక్ష్యాలు మీరు చూడండి, అనేక మందికి పరిచయం చేయాల్సిందిగా మీకు కోరుకుంటా ఉన్నాను. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మరి మీ యొక్క సాక్ష్యాన్ని మాతో పంచుకోవడానికి ఇటు రీతిగా మా మధ్యలోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ముందుగా మీ యొక్క బాల్యం, విద్యాభ్యాసం, తదుపరి మీ యొక్క కుటుంబ పరిచయాన్ని గురించి మాకు తెలియపరచండి. తప్పకుండా అండి. దేవుని మహాకృపను బట్టి మరి ఈరోజు ఈ విధంగా మీతో కలిసి దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని వివరించటకు గాను ప్రభు నాకెంతో కృప చూపించినాడు. అందుకు నేను ప్రభుకి వందనస్తునై ఉన్నాను. అలాగే మరి మీకు కూడా ప్రభు నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు పాస్టర్ రవిరాజు. నేను హైదరాబాదు వాస్తవ్యుణ్ణి. నా బాల్యమంతా కూడా హైదరాబాదులోని రాజ్ భవన్ అనే ప్రాంతంలో జరిగింది. రాజ్ భవన్ అనగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్ గారు నివాసం ఉండే ప్రాంతం అది. ఎందుకనగా మా యొక్క తాతగారు, అంటే మా తండ్రి గారి యొక్క తండ్రి గారు గవర్నర్ దగ్గర పనిచేసేవారు. అంచేత ఆ కారణాన్ని బట్టి మేమంతా మా బాల్యము, నా విద్యాభ్యాసం అంతా కూడా 10వ తరగతి వరకు రాజ్ భవన్ పాఠశాలలోనే జరిగింది. మా తండ్రి గారు, అలాగే మా తల్లిగారు, నాకు ఒక అన్నయ్య, ఒక అక్క. అయితే మా తండ్రి గారు రామంతపూర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఎలక్ట్రికల్ లెక్చరర్గా వారు పనిచేసేవారు. ఆ తదుపరి మా తల్లిగారు, అలాగే మా అక్కగారు, మా అన్నయ్య, నేను, మా ముగ్గురము, మాదొక కుటుంబము. అయితే మా బాల్యం అంతా కూడా చాలా ప్రయాసతో, కష్టంతో జరిగింది. ఎందుకనగా మా తండ్రి గారు, నేను 5వ ఏట ఉన్నప్పుడే మా తండ్రి గారు మరణించడం జరిగింది. అయితే మా తల్లిగారు చాలా ప్రయాసతో కష్టపడి మా ముగ్గురిని చదివించారు. మా అక్క, ఒకే ఒక అక్క, మరి అక్క పేరు మేరీ. ఆ అక్కని మరి మా తల్లిగారు కష్టపడి నిజామాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మరి ఫార్మసీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ చేయించడంలో మరి దేవుడు ఎంతో కృప చూపించినాడు. మరి ఈరోజు మా అక్కగారు హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో గ్రేడ్ 2 ఫార్మసిస్ట్గా వారు సేవలు అందిస్తూ ఉన్నారు. ఆ తరువాత మా అన్నయ్య ప్రసాద్ రాజు వారి పేరు. మరి వారు కూడా మరి హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట అనే ప్రాంతంలో ఒక భయంకరమైన దుర్భర జీవితం జీవిస్తూ కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ఏరియాలో ఒక రౌడీ షీటర్గా పేరు పొంది చివరకు చనిపోయే స్థితిలో వారు ప్రభువుని అంగీకరించి గద్వాల, తెలంగాణ, కర్నూలు ఆ పరిసర ప్రాంతాల్లో వారు కూడా ప్రభు సేవకునిగా ఒక ఘనమైన పరిచయం జరిగిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మరి నేను, మా తల్లిగారు నన్ను కూడా కష్టపడి చదివించారు. నా బాల్యం అంతా కూడా రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. ఆ తర్వాత నేను
3 సంవత్సరాల ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిప్లొమా మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత మరి మహబూబ్ నగర్లో శ్రీ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనే కాలేజీలో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేయడం జరిగింది. ఇది నా యొక్క బాల్యము, విద్యాభ్యాసము ఆ విధంగా జరిగింది. బాల్యము నుండి మా తల్లిగారు ఎంతో అల్లారుముద్దుగా ప్రేమతో మమ్మల్ని పెంచారు. దానికి గల కారణం ఏంటంటే, బాల్యంలోనే మరి తండ్రిని పోగొట్టుకున్న కుటుంబం కనుక మా తల్లిగారు ఎన్నో శ్రమలు, కష్టాలు భరించి ఏ లోటు లేకుండా మమ్మల్ని పెంచారు. కానీ మా తల్లిగారి ప్రేమ నన్ను ఎంత బలహీనపరిచిందంటే, ఆ మితిమీరిన ప్రేమ చెడు వ్యసనాలకి, అలాగే దుష్ట సాంగత్యానికి దారితీసింది. తద్వారా బాల్యము నుండే, అంటే నాకు 15 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండే భయంకరంగా నేను త్రాగడము, సినిమాలు చూడడము, తర్వాత స్మోకింగ్ చేయడము, ఇట్లా విచ్చలవిడి అలవాట్లకు నేను బానిసనయ్యాను. ఆ విధంగా నా బాల్యం అంతా కూడా అట్లా గడిచిపోతూ వచ్చింది. ఓకే అన్నయ్య, మరి మీ తల్లిగారి యొక్క గారాభం వల్ల మీరు చెడు అలవాట్లు నేర్చుకుని చెప్తూ ఉన్నారు. వాటి నుంచి ఎట్లా విడుదల పొందారు? ఇప్పుడు ప్రభు సేవలో ఏ విధంగా కొనసాగుతూ ఉన్నారు? చెప్తానండి తప్పకుండా. ఆ విధంగా నా జీవితం కొనసాగుతూ ఉంది. అయితే నేను ఎప్పుడైతే స్కూల్లో నుంచి కాలేజీలోకి అడుగుపెట్టానో నా స్నేహం పెరిగింది, నా వయసు పెరిగింది, నాకున్నటువంటి దురలవాట్లు కూడా పెరిగాయండి. చాలా భయంకరంగా విచ్చలవిడిగా త్రాగడానికి, ఆ తదుపరి స్మోకింగ్కి, ఆ తదుపరి గంజాయి మత్తు పదార్థాలు తీసుకోవడానికి ఈ విధంగా అలవాటు పడ్డాను. విచ్చలవిడిగా సినిమాలు చూస్తూ, అందరితో గొడవలు చేసుకుంటూ, అసలు జీవితంలో సమాధానం లేకుండా, ఒక గురి, ఒక గమ్యము ఏమీ కూడా లేకుండా నా జీవితము ఒక తెగిన గాలిపటంలాగా ఉండేది. మా తల్లిగారైతే నన్ను చదివించి గొప్ప ప్రయోజకుని చేసి మరి దేవునికి మహిమకరంగా నన్ను నిలబెట్టాలని మా తల్లిగారి ఆశ. కానీ నేనేమో లోకంలో స్నేహము, నా స్నేహితులు, ఫ్రెండ్స్ అంటూ ఇష్టానుసారంగా తిరిగేవాడిని. ఎలాంటి భయము, ఎవరి భయం కానీ, ఎవరికి లోబడ్డం కానీ, ఇలాంటి విధేయత లేకుండా ఒక అక్రమస్తునిలాగా, ఒక అవిధేయునిలాగా నేను పెరిగేవాడిని. తరచూ మా ఇంటి మీదకి గొడవలు తీసుకుని వచ్చేవాడిని. చాలామంది ఈ విధంగా అన్నారు, అంటే మా అన్నయ్యని బట్టి, నన్ను బట్టి మరి మా తల్లిగారిని ఎంతో మానసిక క్షోభ పెట్టారు, మాటలు మాట్లాడారు, దూషించారు, ఎన్నో మాటలు తూలనాడారు. అయితే మా తల్లి మమ్మల్ని ఎంతగానో ప్రేమించింది. ప్రతిరోజు కూడా మా తల్లి మా కొరకు ప్రార్థన చేసేది. బాల్యం నుండి కూడా ప్రతిరోజు మా తల్లి ప్రార్థన చేసేది. మా తల్లి ఎంత ప్రార్థన పర్రాలంటే ఈరోజు వరకు కూడా మా తల్లికి దాదాపు 65-66 సంవత్సరాల వయసు ఇప్పటికీ. ప్రతి ఉదయం ఈరోజు కూడా మేము నిద్ర లేగాలంటే మా తల్లిగారి రూమ్లో నుండి స్తుతి ఆరాధన, పాటలు, ప్రార్థన వినిపిస్తాయి. అప్పుడే మేము నిద్ర లేవాలి. అంటే మా తల్లిగారు మా కొరకు భారంగా ప్రార్థించేది. ఆ విధంగా నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాను. ఆ తర్వాత మరి నాకు 1999వ సంవత్సరంలో నాకు వివాహం జరిగింది. ఆ వివాహం జరిగిన తర్వాత మరి నేను ఒక చిన్న ఉద్యోగం హైదరాబాద్లో చేస్తూ వచ్చినాను. కానీ ఆ ఉద్యోగాన్ని బట్టి నాకు సంతోషము లేక వచ్చే జీతంతో నాకు సంతృప్తి లేక నేను పై చదువులకు వెళ్ళాలి అని ఆశ కలుగున్నాను. అప్పటికే నాకు వివాహమైంది. 2 బిడ్డలని దేవుడు నాకు అనుగ్రహించాడు. మా పెద్ద అమ్మాయి పేరు ప్రీతి, రెండవ అమ్మాయి పేరు ప్రియా, మూడో అమ్మాయి పేరు జాస్మిన్. అయితే మరి 2 అమ్మాయిలు నాకు జన్మించిన తర్వాత నేను మరలా డబ్బు సంపాదించాలి, జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలి. బాల్యం నుండి మా తల్లి ఎంతో కష్టపడింది కనుక నేను ప్రయోజకుని కావాలి అనే ఉద్దేశంతో నాకు 2 బిడ్డలు పుట్టిన తర్వాత నేను మరలా హైదరాబాద్ నుండి ప్రతిరోజు 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి మహబూబ్ నగర్ అనే ప్రాంతంలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాను. 2006వ సంవత్సరంలో మరి నా యొక్క బీటెక్ డిగ్రీ పూర్తయిపోయింది. వెంటనే 2006లోనే హైదరాబాద్లోనే ఒక మల్టీ బ్రాండ్ కార్ షోరూంలో మరి నాకు ఉద్యోగము లభించింది. చాలా మంచి జీతము. 2006లోనే నాకు ఒక కారు ఇవ్వడం జరిగింది. కంపెనీ వాళ్ళు మంచి జీతం ఇవ్వడం జరిగింది. నా చేతి కింద దాదాపుగా 100 మంది మెకానిక్లు, కార్మికులు పనిచేసేవారు. ఏ విధంగా నా హోదా పెరుగుతూ పోయింది, నా డబ్బు పెరుగుతూ పోయింది, నా పలుకుబడి పెరుగుతూ పోయింది. అదేవిధంగా నా వ్యసనాలు కూడా పెరుగుతూ పోయాయి. భయంకరమైన అలవాటు నేర్చుకున్నాను. ఇంటికి 2 గంటలకి, 3 గంటలకి అర్ధరాత్రి వచ్చేవాడిని. అసలుకు ఇంట్లో ఆ తాగిన మైకంలో భయంకరంగా త్రాగేవాడిని కదా. ఆ త్రాగిన మైకంలో అనేక సార్లు ఎందుకు ఇట్లా త్రాగుతున్నావు అని అడిగినందుకు మా తల్లిగారిని కూడా ఎన్నో దుర్భాషలు ఆడాను.
ఆ తర్వాత నా భార్యను కూడా చాలా హింసించాను, బూతులు మాట్లాడి భయంకరంగా కొట్టడము, కాలుతో తన్నడము, ఇంట్లో నుండి బయటికి ఈడ్చి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఇదంతా కారణం ఏంటంటే, ఒక ఉన్మాదంలో నేను బ్రతికేవాడిని. చదువు ఉంది, ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, కానీ జీవితంలో సమాధానం ఉండేది కాదు, నెమ్మది ఉండేది కాదు, శాంతి ఉండేది కాదు. ఇంకా ఏదో అనుభవించాలి, ఇంకా ఏదో చూడాలి, ఇంకా ఏదో చేయాలి అనే ఆ ఆతృతలో నేను టోటల్గా త్రోవ తప్పిపోయాను. నా మార్గమంతా త్రోవ తప్పిపోయింది. మా తల్లిగారు తరచూ ఏడ్చేవారు, కన్నీరు గార్చేవారు. అయితే మా యొక్క గృహానికి తరచుగా నెహమ్యా అనే ఒక పాస్టర్ గారు, దైవజనుడు నెహమ్యా పాస్టర్ గారు తరచూ వారు మా ఇంటికి వచ్చేవారు. వారు బేతనియా మినిస్ట్రీస్ యొక్క వ్యవస్థాపకులు. మరి వారు తరచుగా మా ఇంటికి వచ్చి మాకు దేవుని వాక్యాన్ని బోధించేవారు. అయితే మేము ఏమాత్రమో దేవుని సేవకుని ఆ మాట వినేవారం కాదు. వారి ఇంట్లోకి వస్తే అసలు నేను ఇంట్లో కుదురుగా ఉండేవాడిని కాదు, నేను వెళ్ళిపోయేవాడిని. ఇట్లా అనుకునేవాడిని, ఈ సేవకులు వీరికి ఏం పని పాట ఉండదు, వీరు బైబిల్ పట్టుకొని వీధి వీధి తిరుగుతూ ఇల్లులు తిరుగుకుంటూ మరి డబ్బుల కొరకు ఒక పూట భోజనం కొరకు తిరిగే వాళ్ళని నేను సేవకుల్ని చాలా అవమానపరిచేవాడిని, చాలా తూలనాడేవాడిని సేవకుడిని. అయితే దైవజనులు పాపం మా ఇంటికి తరచుగా వచ్చేవారు, మా కొరకు వాక్యం చెప్పేవారు. మేము పెద్దగా వినేవాడిని కాదు, అసలు పట్టించుకునేవాడిని కాదు. ఏదో దైవ సేవకులు తోలనాడే వాళ్ళు ఈరోజు మీరే ఒక దైవ సేవకులుగా. నేను అనుకోలేదు అసలుకు. ఇది ఎంత ఆశ్చర్యం అంటే, దైవ సేవకులు అవమానపరిచేవాడిని. వీళ్ళు చేతిలో బైబిల్ పట్టుకొని వీధి వీధి తిరుగుతారని వాళ్ళని ఎంతో అవమానపరిచేవాడిని. బ్రతకలేక ఈ మార్గాన్ని ఎంచుకునేవారు. కరెక్ట్, ఖచ్చితంగా అనేవారు అనమాట. ఎందుకంటే నాకు ఒక అతిశయం ఉండేది ఏంటంటే, నేను చదువుకున్నాను, నాకు ఉద్యోగం ఉంది, వీళ్ళకేంటి చదువు సంధ్య ఉండదు, ఏదో బైబిల్ పట్టుకుంటారు, ఏవో రెండు మాటలు చెప్తారు, వాళ్ళు ఏదో పోషణ కొరకు చేస్తారు అని అనుకునేవాడిని. అయితే ఒకటి అనుకునేవాడిని, జీవితంలో ఏది ఏమైనప్పటికి కూడా నేను మాత్రము ఈ యేసుప్రభు మార్గంలో వెళ్ళకూడదు, ప్రత్యేకించి ఈ సేవకుల మాట వినకూడదు, మందిరానికి వెళ్ళకూడదు అని అనుకునేవాడిని. అయితే మా తల్లిగారి బాధ భరించలేక ఎప్పుడో ఒకసారి అరకొరగా మందిరం ముగిసే టైంలో వెళ్ళి ఆ లాస్ట్లో కూర్చొని మా తల్లిగారితో చెప్పేవాడిని, అమ్మ ఈరోజు నేను మందిరానికి వెళ్ళాను అని చెప్పేవాడిని. అంటే ఆమెను సంతోషపరచడానికే తప్ప నాకు దేవుని మీద పెద్దగా భయము భక్తి ఏమి ఉండేది కాదు. ఎందుకంటే నాకు డబ్బును బట్టి అతిశయము, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అతిశయపడేవాడిని, నేను ఎంతో తెలివిగలవాడిని అని నన్ను బట్టి నేనే అతిశయపడేవాడిని. కాబట్టి వీళ్ళని సేవకుల్ని పెద్దగా లెక్క పెట్టేవాడిని కాదు. అయితే మా దైవజనుడు నెహమ్యా పాస్టర్ గారు తరచు అనేవాడు, నాయన ఒకరోజు తప్పకుండా దేవుడు నిన్ను పట్టుకుంటాడు, నువ్వు దేవుని సేవకుడు అవుతావు అని అనేవాడు. నేను నవ్వుకునేవాడిని, ఈ పాస్టర్ గారికి అసలు చదువు లేదు సంధ్య లేదు, నన్ను సేవకుడు అంటాడేంటి, నేను చదువుకొని ఇంజనీరింగ్ పూర్తి చేశాను, నేను మంచి డబ్బు సంపాదించి ధనవంతుని కావాలి, అవసరమైతే సేవ కొరకు పరిచయ కొరకు ఏదైనా సహాయం చేస్తా, కానీ నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను బైబిల్ పట్టుకొని నిలబడను, నేను ఎప్పుడు వాక్యాన్ని బోధించను అనే ఒక భ్రమలో నేను బ్రతికేవాడిని. ఈ విధంగా సాగుతూ ఉంది. అయితే నేను 2006లో ఉద్యోగంలో చేరాను. అది 2008వ సంవత్సరము నాకు ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ వచ్చాయి, చాలా డబ్బు వచ్చింది, చాలా పేరు ప్రఖ్యాతలు వచ్చాయి, అన్నీ బాగా వచ్చాయి. తద్వారా నేను విచ్చలవిడిగా ఈ భయంకరమైన డ్రగ్స్కి అలవాటు పడ్డాను. ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయానంటే, అసలుకు నేను స్మోక్ చేయండి డ్రగ్స్ తీసుకొని ఉండేవాడిని కాదనమాట. సరిగా నిలబడినవాడిని కాదు, కుదురుగా కాళ్ళు చేతులు వణికేవి. అట్లాంటి పరిస్థితుల్లో నేను మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళని మీరు నేను భయంకరంగా ఏ నుండి జెడ్ వరకు ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయో అన్ని రకాల మందు నేను తాగేవాడిని. నేను పేర్లు అంటే ఆ పేర్లు గుర్తున్నాయి, కానీ ఆ పేర్లు చెప్పడం కూడా అసలు నాకు ఇష్టం లేదు ఇప్పుడు. ఎందుకంటే అంత దుర్భరమైన జీవితం బ్రతికేవాడిని నేను. జగద్గిరిగుట్ట ఏరియాలో నేను తిరగని వైన్ షాప్ లేదు, నేను తాగి పడిపోని వైన్ షాప్ లేదు, నేను నిలబడని పాన్ షాప్ లేదు. ఎక్కడ చూసినా పాన్ డబ్బాలో ఖాతాలు తెరవడము, అక్కడ పాన్లు జర్దాలు గుట్కాలు తినడము, సిగరెట్లు తాగడము, డైలీ ఇదే పని అనమాట, త్రాగడం. వీటితో పాటు రౌడీజం చేశారని. అంటే నేను పెద్దగా రౌడీజం చేసేవాడిని కాదు. ఎందుకంటే మా అన్నగారు అప్పటికే మేముండే ఏరియాలో ఆయన పేరు మోసిన గుండాగా ఉండేవాడు. సో నేను మా అన్నగారి పేరుని వాడి, అలానే ప్రసాద్ రాజు యొక్క తమ్ముడిని అని నేను అన్నగారి పేరు వాడి కొంత నేను గౌరవాన్ని, ప్రజల్లో భయాన్ని నేను అంటే సంపాదించుకున్నాను. కానీ ప్రత్యేకంగా నేను పెద్దగా రౌడీజము గూండాయిజం చేసేది ఏమి లేదు. నా ధ్యాస అంతా కూడా నేను చదువుకున్నాను, నేను విద్యావేత్తని, నా దగ్గర జ్ఞానం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, ఎప్పుడు వెంట ఒక 10 మంది స్నేహితులు వెంటేసుకొని తిరిగేవాడిని. నా జీవితం అంతా తినుము త్రాగుము సుఖించుము, ఇదే పాలసీ నాది, అంతే. ఇటువంటి డబ్బు ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మీరు
మీ జీవితంలో సుఖం, శాంతి, సంతోషం, మనశ్శాంతి ఎందుకు లభించలేదు మీకు? డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు కదా, కరెక్ట్. మనశ్శాంతి ఎందుకు లేదు? ఎగ్జాక్ట్లీ. చాలామంది ఇట్లా అనుకుంటారు, డబ్బుతో అన్ని చేయొచ్చు అనుకుంటారు. అయితే నాకు ఇంత డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, జీతం ఉంది, హైదరాబాద్లో సొంత ఇల్లు ఉంది, కుటుంబం అన్నీ ఉన్నాయి, కానీ హృదయంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒకానొక దినాన నాకు బాగా జ్ఞాపకం ఉంది. అది 2008వ సంవత్సరము మార్చి 10వ తేదీ అనుకుంటాను. నేను అప్పటికే ఒక వారం 10 రోజులు అయింది, సరిగా భోజనం చేయడం లేదు, చాలా మానసిక రుగ్మతలో ఉన్నాను, ఒక ఉన్మాదంలోకి వెళ్ళిపోయాను. ఒకటే స్వరము నా చెవిలో వినిపిస్తుంది, నువ్వు బ్రతకొద్దు, నువ్వు చనిపో అనే ఒక స్వరము నన్ను బలవంతం చేస్తూ ఉంది నా చెవిలో. నాకు అర్థం కావడం లేదు, ఎందుకు చనిపోవాలి, నేను చదువుకున్నాను, ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, నాకు ఎందుకు చనిపోవాలి అని అనుకుంటున్నాను. కానీ ఒక స్వరము నన్ను ఎందుకో బలవంత పెడతా ఉంది, నువ్వు చనిపోవాలి, నువ్వు చనిపోవాలి, నువ్వు బ్రతకొద్దు అని. అయితే నా ఇంట్లో నాకు యమహా బైక్ ఉండేది. ఆ రోజు నాకు బాగా గుర్తుంది, ఉదయము యమహా బైక్ తీసుకున్నాను, ఇంట్లో నుంచి వేగంగా నా బైక్ స్టార్ట్ చేసుకొని కూకట్పల్లి మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోయి ఏదన్నా వచ్చే లారీకో లేకపోతే బస్కో నేను దాని కిందికి వెళ్ళిపోయి యాక్సిడెంట్ చేసుకొని చనిపోవాలి అనే ఉన్మాదంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి ప్రయాణమే పోతూ ఉంటే తరచుగా బాల్యము నుండి దేవుని సేవకులు పాస్టర్ గారు చెప్పే ఒక మాట నాకు గుర్తొచ్చింది. ఏంటా మాట అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఉంటుంది, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఈ మాట నాకు గుర్తుకొచ్చింది. ఎందుకంటే నేను విశ్రాంతి లేక పాప భారాన్ని మోస్తూ నా జీవితాన్ని ముగించుకోవాలని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయినాను. బాల్యం నుండి నన్ను కన్నీ పెంచిన నా తల్లి గురించి ఆలోచన లేదు, నన్ను నమ్ముకొని ఉన్న నా భార్య గురించి ఆలోచన లేదు, నా పిల్లల గురించి ఆలోచన లేదు, చనిపోవాలనే ఉన్మాదంలో ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయాను. అయితే ఈ మాట నా తలుపు తట్టింది. నేను పాప భారాన్ని మోస్తున్నా, అందుకని నాకు నెమ్మది లేదు. బైబిల్లో ఉంది కదా విశ్రాంతి నేను ఇస్తానని, కాబట్టి నాకు విశ్రాంతి కావాలి, నేను చనిపోతే ఎక్కడికి పోతాను, చనిపోతే ఏమైపోతాను అన్న భయంతో నేను ఆగిపోయాను. నేను మరలా నా వాహనాన్ని తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంట్లోకి వచ్చి రూము తలుపేసేసుకున్నాను. ఇంట్లో మోకరించి దేవుని తట్టు చేతులెత్తి దేవుని దగ్గర కన్నీరు కావడం ప్రారంభించాను. నాకు తెలియకుండానే నాకు ఏడుపు వచ్చేస్తూ ఉంది. నేను దేవుని అడుగుతా ఉన్నా, దేవా నేను బాల్యం నుండి ఎన్నో తప్పులు చేశాను, ఎంతో అవిధేయంగా బ్రతికాను, ఎంతో అక్రమస్తునిగా ఉన్నాను, నీవిచ్చిన విలువైన జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను. ప్రభువా దయచేసి నన్ను ఈ చెడ్డ వ్యసనాల్లో నుండి నన్ను విడిపించు. అప్పటికే నేను చాలామంది వైద్యులను కలిశాను. వైద్యులు అన్నారు, నీవు దాదాపు 15-20 సంవత్సరాల నుండి ఈ మత్తు పదార్థాలకు అలవాటు అయ్యావు కనుక నీవు ఒకటేసారి వాటిని మానేస్తే నువ్వు పిచ్చడు అయిపోతావు అని చెప్పారు. అయితే నేను వాటిని మానలేకుండా ఉన్నాను, పాప భారంతో కృంగిపోయి ఉన్నాను. అప్పుడు ప్రభుని అడిగాను నేను, ఒకవేళ నిజంగా నువ్వు దేవుడు అయితే అనేక మంది జీవితాలు మార్చారు కదా, ఈరోజు నా జీవితాన్ని కూడా మార్చండి. అది 2008వ సంవత్సరం మార్చి 10వ తేదీ నేను మోకరించి వచ్చిరాని ప్రార్థన కన్నీళ్లతో నేను చేశాను. ప్రభువా నాకు శాంతి కావాలి, నేను బ్రతకాలి అని నేను తీర్మానం చేసుకొని ప్రార్థించాను. అప్పుడే దేవుడు వెంటనే ఒక ప్రకాశమానమైన ఒక వెలుగు నన్ను ఆవరించింది. ఒక తెలియని అప్పటి వరకు నా మీద పెద్ద బరువు ఉన్నట్లుగా ఉండేది. ఎప్పుడైతే ప్రార్థన చేశానో నా మీద నుండి ఆ బరువంతా తొలగిపోయినట్లు అయిపోయింది. ఒక మంచి ప్రకాశమానమైన వెలుతురు నన్ను కమ్ముకొని ఆవరించింది. నాకు అర్థమైంది ప్రభు నన్ను దర్శించాడని. నా పాపాలను ఒప్పుకున్నాను, యేసుప్రభు రక్తంలో కడగబడ్డాను, నేను రక్షింపబడ్డాను అనే ఒక నిశ్చేతులకు నేను వచ్చాను. వెంటనే సంతోషంతో నా భార్యతో చెప్పాను, నా ఫ్రెండ్స్తో చెప్పాను, నా బంధువులతో చెప్పాను, అందరితో చెప్పాను. తిరిగి మరలా నేను అప్పటికే దాదాపు 4 రోజులు అవుతుంది ఉద్యోగం మానేసాను, వెళ్ళడం లేదు ఉద్యోగానికి. ఎందుకంటే ఒక మానసిక రుగ్మత ద్వారా ఎప్పుడైతే నాకు దేవుడు రక్షణలో నడిపించాడో నేను మరలా తిరిగి ఉద్యోగానికి వెళ్ళడం ప్రారంభించాను. రైట్ అన్నయ్య, ఇప్పుడు అంత తీర్మానం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నారు. అంతకుముందు గత జీవితంలో నేను యేసు ప్రభుని మాత్రం నమ్ముకోను అనేటువంటి ఒక తీర్మానం కలిగినటువంటి వ్యక్తులు, మీరు అంత తొందరగా ఎట్లా వెళ్ళి ప్రార్థన చేసి మోకరించి మీరు దేవుణ్ణి ఎట్లా వేడుకున్నారు? అదే బ్రదర్, అంటే నేను చనిపోవాలనుకో ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళాను. అయితే నేను వెళ్తున్న మధ్యలో నన్ను ఒక భయం వెంటాడింది. దాంతోపాటు దేవుని సేవకులు తరచూ చెప్పే వాక్యం నాకు గుర్తొచ్చింది. ఆ వాక్యమే నన్ను వెనక్కి నడిపించింది. భారము ప్రయాసపడి భారం మోస్తున్నావు. నాకు ఆలోచన వచ్చింది, నేను ఎందుకు చనిపోవాలనుకుంటున్నా, నేను ఒక పాప భారాన్ని మోస్తున్నా, ఈ పాపం నాకు భారముగా మిగిలిపోయింది కనుక నాకు విశ్రాంతి కావాలంటే యేసు ప్రభు చెప్పిన మాట, సేవకులు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఆ మాటను నమ్మి నేను వెనక్కి వచ్చాను. అదే మాటను పట్టుకొని ప్రార్థన చేశాను, నేను రక్షింపబడ్డాను. మనిషికి కావాల్సినటువంటి ఆ క్షమాపణ,
ఏదైతే ఉందో అది ఓన్లీ యేసుప్రభు మాత్రమే ఇవ్వగలడా? లోకంలో అనేక మార్గాలు ఉన్నాయి, అవేమి ఇవ్వలేవా? ఖచ్చితంగానే చెప్పగలను. ఎందుకంటే నేను ఒక సజీవ సాక్షిని. నేను డబ్బు, ఉద్యోగం, పేరు, పరపతి, బంధువులు వీరెవ్వరూ ఇవ్వలేనివి కేవలము నిజ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఇవ్వగలడు అని చెప్పడానికే మీ ముందు ఈ సాక్ష్యాన్ని పంచుకుంటున్న నేనే సజీవ సాక్షిని. ప్రభు నా జీవితాన్ని మార్చాడు, నా హృదయాన్ని మార్చాడు. నా మతం మారలేదు, నా కులం మారలేదు, నా పేరు కూడా మారలేదు, నా మనసు మార్చాడు. యేసు ప్రభు మతాలు మార్చే దేవుడు కాదు, ఆయన జీవితాలు మార్చే దేవుడు, ఆయన బ్రతుకును మార్చే దేవుడు, మనసును మార్చే దేవుడు. నా మనసును మార్చాడు, నా బ్రతుకును మార్చాడు. అన్నయ్య, ఇప్పుడు అనేక మంది ఒక ప్రచారం లేవనెత్తా ఉన్నారు, క్రైస్తవులు బలవంతంగా మతం మారుస్తున్నారని ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు ఒక మొండి నమ్మకం కలిగి యేసుప్రభుని నేను నమ్ముకోను అని చెప్పని తీర్మానం చేసినటువంటి మీరు ఈ రోజున యేసుప్రభు నమ్ముకొని స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఎవరైనా బలవంతంగా మతం మార్చారా? లేదండి. ఎందుకంటే నన్ను ఎవరు కూడా బలవంతం చేయలేదు. అంటే ఒక మాట, సేవకులు మాత్రం వచ్చి ప్రేమతో నాకు వాక్యాన్ని చెప్పేవారు. బాబు, ఈ విధంగా నువ్వు చెడు వ్యసనాలకు బానిసవవుతే నీ జీవితం పాడవుతుంది, నీ కుటుంబం పాడవుతుంది అని చెప్పేవారు. కానీ బలవంతం మాత్రం ఎవరు నన్ను చేయలేదు. మతం మారండి, యేసు ప్రభుని నమ్ముకోనండి అనే బలవంతం ఎవరు చేయలేదు. ఒక సామెత అండి, చిన్న మాట అంటాను నేను, బలవంతంగా మనకి ఏది చేసినా ఎంతకాలం ఉంటుందండి? ఒక రోజు, 2 రోజులు, వారం రోజులు అంతే. ఈరోజు ప్రాణం పోయినా నేను ప్రభు కొరకు నిలబడతానని సంకల్పం నేను రాగలిగినానంటే అది బలవంతం వల్ల వచ్చేది కాదండి. అది ప్రభు నా హృదయాన్ని మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు. నా మనస్ఫూర్తిగా నేను ప్రభుని ప్రేమించగలిగాను, ప్రభులోకి రాగలిగినాను. ఇది మతం మార్పిడి కాదు, బలవంతపు మార్పిడి అసలే కాదు. ఇది ఒక కేవలం అపోహ మాత్రమే. కొంతమంది తెలియని సహోదరులు, పాపం వారికి కూడా తెలియదండి, తెలియక ఆ విధంగా అనుకుంటున్నారు. డబ్బిస్తే, బట్టలు ఇస్తే, ఆహారం ఇస్తే ప్రభుని నమ్ముకునే దినాల్లో అంత అమాయకంగా ఎవరు లేరండి. దినాల్లో అంత అమాయకంగా ఎవరు లేరు. టెక్నాలజీ పెరిగింది, జ్ఞానం పెరిగింది, అన్నీ పెరిగాయి కనుక 1కి 2 సార్లు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా నేను యేసు ప్రభువుని అంగీకరించాను. ఆ తర్వాత నేను కంపెనీకి వెళ్ళడం ప్రారంభించాను. దాదాపు నేను రక్షణలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం పాటు జాబ్ చేశాను. కానీ ఆ జాబ్లో కూడా నాకు సంతృప్తి లేదు. అంటే వ్యసనాల్లో నుండి విడుదల వచ్చింది, చక్కగా ఉన్నాను, బాగున్నాను, ఆనందంగా ఉన్నాను. అయితే నాకెందుకో ఒక ఆత్మ న్యూన్యతా భావం ఏర్పడింది, సంతృప్తి లేదు జీవితంలో. అయితే ఒకరోజు అనుకున్నాను, సరే అని ఒక 3 రోజులు సెలవు పెట్టి ఇంట్లోనే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభువా, మరి నాకెందుకు నెమ్మది లేదు, నాకెందుకు సమాధానం లేదు, నేను ఉద్యోగానికి వెళ్తున్నాను కానీ ఒక లోటు, ఒక వెలితి నన్ను ఎందుకో వేధిస్తూ ఉందని నేను ప్రభుకి ప్రార్థన చేసినప్పుడు ప్రభు వాక్యం ద్వారా నాతో మాట్లాడినాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అయితే యాకోబు, నిన్ను స్తుతించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, భయపడొద్దు, నేను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నా మహిమ కొరకే నిన్ను సృజించాను అనే ఆ వాక్యము నన్ను దర్శించింది. దేవుడు నా ప్రశ్నకు అన్నిటికి కూడా వాక్యం ద్వారా జవాబిచ్చాడు. నాకు అర్థమైనప్పుడు ప్రభు నన్ను పిలుస్తున్నాడు కనుక నేను అనేకులకు సాక్షిగా ఉండాలి. కాబట్టి ప్రభు వాక్యం ద్వారా నన్ను దర్శిస్తున్నాడనే వాక్యం నాకు అర్థమైంది. వెంటనే ఎవరితో మాట్లాడలేదు, బైబిల్ క్లోజ్ చేశాను, బైక్ వేసుకొని కంపెనీకి వెళ్ళిపోయాను. నా రాజీనామా లెటర్ రాసి మా ఓనర్కి ఇచ్చాను. అయితే మా ఓనర్ గారు అన్నారు, రవిరాజ్, నువ్వు ఇంత జ్ఞానం ఉంది, ఇంత చదువుకున్నావు, చాలా చక్కగా నీ గత జీవితం నాకు కూడా తెలుసు, మంచిగా అయ్యావు, మార్పు చెందావు, మంచిగా పని చేసుకొని నేను ఉండొచ్చు కదా, ఎందుకు రాజీనామా చేస్తావు, నువ్వేం సంపాదించావు, ఎన్ని లక్షల కోట్లు సంపాదించావు అని అడిగాడు ఆయన నన్ను. అప్పుడు నేను అన్నాను, సార్, నేను లక్షల కోట్లు సంపాదించలేదు కానీ లక్షల కోట్ల కంటే విలువైన దేవుని సంపాదించాను కాబట్టి ఆ దేవుడు నన్ను పిలుస్తున్నాడు సార్, దయచేసి నన్ను క్షమించండి, నా రాజీనామా పత్రాన్ని ఆమోదించండి అని నేను నా రాజీనామా పత్రాన్ని సమర్పించి నేను బయటకు వచ్చేసాను. రావడం సరాసరి మా యొక్క పాస్టర్ గారు, నెహమియా పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వారితో అన్నాను, పాస్టర్ గారు, ప్రభు నన్ను దర్శించాడు, నేను దేవుని సేవ చేయాలనుకుంటున్నాను అని అన్నాను. అప్పుడు వారు ఎంత సంతోషించారంటే, నిజంగా ఇది చాలా అద్భుతం, ఇది దేవుడు నేను దర్శించాడు, నేను అనేక దినాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నా నీలాంటి యవనస్తులు పరిచయలోకి రావాలని, కనుక ప్రభు నా ప్రార్థన విన్నాడు, మిమ్మల్ని నడిపించాడని నెహమియా పాస్టర్ గారు ఎంతో ప్రేమతో నన్ను చేర్చుకున్నారు. నాకు వారి దగ్గర నేను కొంతకాలము పరిచారకునిగా పరిచయం చేశాను. వారు నన్ను ఎంతో ప్రేమించి సొంత కుమారుని కంటే ఎక్కువగా నన్ను హత్తుకొని
నాకు వాక్యాన్ని నేర్పించారు, నాకు క్రమాన్ని నేర్పించారు, నాకు పద్ధతిని నేర్పించారు. ఈరోజు నేను ఒక దేవుని సేవకునిగా ఉన్నానంటే కారణము దానికి మా ఆత్మీయ దైవజనులు నెహెమ్యా పాస్టర్ గారే కారణము. ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ తీర్మానం ఎంతకాలం కొనసాగించాలనుకుంటున్నారు? నా ప్రాణం ఉన్నంత వరకు, ప్రభువు మరలా వచ్చేంత వరకు కూడా వెనుక తిరిగేది లేదు. ఎందుకనంటే బైబిల్లో ఉంది, నాగటి మీద చేయబెట్టి వెనక్కి తిరిగేవాడు నాకు పాత్రుడు కాడు అని. ప్రభు పిలిచాడు, ఆయన నమ్మదగిన వాడు. ప్రభు పిలిచినప్పుడు అది 2009వ సంవత్సరంలో, రేపు ఏమవుతుందో నాకు తెలియదు, పర్సులో ఏముందో నాకు తెలియదు, ఈరోజు ఏం భోజనం చేస్తామో నాకు తెలియదు, రేపు ఏం భోజనం చేస్తామో తెలియదు. చాలామంది నన్ను ఏ విధంగా అన్నారంటే, నేను సేవకు సమర్పించుకున్నా అంటే నన్ను అందరు పిచ్చోడు అన్నారు. నన్ను నీకు యేసు పిచ్చి పట్టింది అన్నారు అందరు నన్ను. నా స్నేహితులందరూ కూడా, నాతో పాటు చదువుకున్న స్నేహితులందరూ కూడా గల్ఫ్ కంట్రీస్లో, అలాగే అమెరికా దేశంలో, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో స్థిరపడ్డారు. వాళ్ళందరికీ తెలిసిపోయింది, రవి ఈ విధంగా దేవుని సేవకుడు అయిపోయాడు, ఆయన సేవకు సమర్పించుకున్నాడు, ఉద్యోగం మానేశాడంటే నా బంధువులు, నా స్నేహితులు అందరూ కూడా నన్ను చూసి చాలా అపహాస్యం చేశారు. నీకు పిచ్చి పట్టింది, వెర్రి పట్టింది, ఈ కాలంలో నీవు ఈ బైబిల్ పట్టుకొని ఎట్లా వీధుల్లో ఉంటావు, నీ 3 బిడ్డలు ఎట్లా పోషించుకుంటావు, నీకు ఆధారం ఏంటని చాలా నన్ను అవమానపరిచారు, నిరుత్సాహానికి గురి చేశారు. కానీ నాకు ఒకటే నా గుండెలో తీర్మానం ఏంటంటే, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు, పిలిచిన దేవుడు, ఆయన పని చేయమని పిలిచాడు కనుక ప్రభు నన్ను పోషిస్తాడు అనే నమ్మకంతో 2009 జూన్ 1వ తేదీన నేను నా జీవితాన్ని ప్రభుకు సమర్పించాను, పరిచర్యకు వచ్చాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నా స్థితి ఏంటంటే, రేపు ఏం తింటానో నాకు తెలియదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, పర్సులో చెల్లి గవ్వు ఉండదు. కానీ ప్రభువు అద్భుతంగా నన్ను పోషిస్తూ ఉన్నాడు, నన్ను నడిపిస్తూ ఉన్నాడు. చాలామంది అన్నారు, అసలు నీ బిడ్డలకి నువ్వు స్కూల్లో ఫీజు ఎట్లా కడతావు, ఇంత హైదరాబాద్ మహానగరంలో నువ్వు వచ్చే ఆ జీతాన్ని మానుకొని ఈ పరిచర్య చేస్తే నీకు డబ్బులు ఎవరిస్తారు, నీ దగ్గర ఏముంది అని చాలామంది అనేవారు. అయితే దేవునికి స్తోత్రం, దేవుని మహాకృపను బట్టి జగద్గిరి గుట్టలోనే సెయింట్ పాల్స్ హై స్కూల్ అనే ఒక స్కూల్లో నేను నా పిల్లల్ని అక్కడ జాయిన్ చేయడం జరిగింది, నా 3 బిడ్డల్ని. అయితే ఆ స్కూలు కరస్పాండెంట్ డానియల్ గారు, మరి వారెంతో నన్ను ప్రేమించి, వారికి నా గత జీవితం తెలుసు కాబట్టి, అయ్యో మీరు ఇంత దుర్మార్గమైన జీవితంలో ఉండి మీరు ప్రభు సేవలో ఉన్నారు కాబట్టి నేను తప్పకుండా మీ బిడ్డలకు నేను ఫీజులో కన్సెషన్ ఇస్తానని చెప్పేసి, నా 3 బిడ్డలు కూడా అదే స్కూల్లో 10వ తరగతి పూర్తి చేశారు. ఫీజు విషయంలో కూడా మరి దేవుడు వారిని కూడా వాడుకున్నాడు. పాపం వారు ఎప్పుడు నన్ను బలవంతం చేయలేదు, ఎప్పుడు ఎంతున్నా వారికి ఇచ్చేవాడిని, వారు మాత్రం ఏం అనేవారు కాదు. అయితే దేవుని మహాకృపను బట్టి నా పెద్ద కూతురు, ఆమె పేరు ప్రీతి, మరి పాలిటెక్నిక్ ఆటోమొబైల్ డిప్లొమా పూర్తి చేసింది. ఏ కాలేజీలో అయితే మా తండ్రి గారు చదివారో, ఏ కాలేజీలో నేను చదివానో అదే కాలేజీలో మా అమ్మాయి కూడా మరి పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసింది. తర్వాత నిజాంపేటలోని గోకరాజు రంగరాజు కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో ఎంటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంది. నా రెండవ కూతురు ప్రియా, మరి ఆమె ఇంటర్మీడియట్ బైపీసీ శ్రీ చైతన్య కాలేజీలో చదివింది, కాలేజ్ టాపర్ ఆమె. తర్వాత నీట్ ఎగ్జామ్ రాసి నీట్లో కూడా మంచి మెరిట్ వచ్చింది. డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజ్ అనే కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు నా రెండో కూతురు చదువుతోంది. మూడో కూతురు జాస్మిన్, తను కూడా మరి నేను, మా తండ్రి గారు, నా పెద్ద కూతురు చదివిన కాలేజీలోనే అమ్మాయి కూడా మరి ఆటోమొబైల్ డిప్లొమాలో సీట్ రావడం జరిగింది. ఇప్పుడు తను ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంది. కాబట్టి దేవుడు ఆ విధంగా నన్ను, నా కుటుంబాన్ని నడిపిస్తూ ఇంత దూరం తీసుకొని వచ్చాడు ప్రభు. ఓకే అన్నయ్య, మీ గత జీవితాన్ని చూసుకుంటే విపరీతమైనటువంటి చెడు అలవాట్లకు బానిసైనటువంటి వ్యక్తులు. అవును. ఈ రోజున మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, ఒక మంచి మార్గంలో నడుస్తూ ఉన్నారు. అవును. మరి గతంలో వాళ్ళు మీలాగే అనేక మంది వ్యభిచారులుగా, లేకపోతే తాగుడికి, రకరకాల వాటికి బానిసలై ఉన్నారు. అవును. వారి పట్ల ఎటువంటి భారం కలిగి ఉన్నారు మీరు? తప్పకుండా అండి. ఎందుకంటే నా జీవితాన్ని బాగు చేసిన దేవుడు, నాలాంటి సహోదరులు అనేక మంది ఉన్నారు. ఈ హైదరాబాద్ లాంటి మహానగరంలో పాపానికి కొదువేం లేదు, విచ్చలవిడి పాపము హైదరాబాద్ నగరంలో ఉంది. కాబట్టి నాకు తెలిసిన పరిధిలో నా చేతనైనంత మట్టుకు అనేక మంది యవనస్తులకు నా సాక్ష్యాన్ని తెలియజేస్తాను. నేను బలవంతంగా ఎవరికేం చెప్పాను. ఎందుకనంటే యేసు ప్రభు నా జీవితంలో చేసిన కార్యము సజీవ సాక్ష్యం నేనే. ఒక కథ కాదు, ఒక పుట్టు పురాణం కాదు, ఒక అభూత కల్పన కాదు. రవిరాజు అనే ఒక వ్యక్తి హైదరాబాద్లో ఉన్నాడు, హైదరాబాద్లో పుట్టాడు, హైదరాబాద్లో పెరిగాడు, హైదరాబాద్లోనే ఉన్నాడు, ఈ రోజు కూడా హైదరాబాద్లోనే ఉంటాడు. ప్రభు ఉంచే కాలం వరకు ఉంటాడు. ప్రాణం ఉన్నంత వరకు
యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తాడు. దేవుడు నా జీవితంలో ఎలాంటి మేలు చేశాడో ఆ మేలు అనేకులతో చెప్తాను. నేను ఇప్పటికే చాలామంది నా స్నేహితులు, ఆదరణ లేకున్న వాళ్ళు, ఇట్లాంటి వ్యసనాల్లో ఉన్నవాళ్ళు, చెడు మార్గంలో ఉన్నవారు దేవుని మహాకృపను బట్టి వారు ప్రభులోకి రావడం జరిగింది. ప్రభు వారిని ఆకర్షించాడు. మంచిదన్నయ్య. మీ యొక్క సేవానుభవాల గురించి మాట్లాడుకుందాం. మరి ఇటువంటి ప్రాంతంలో, కొండలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో రావడానికే చాలా కష్టపడి వచ్చాం మేము. అలాంటిది మీరు ఇక్కడ సేవ జరిగిస్తూ ఉన్నారు. ఎందుకు ఇక్కడికి వచ్చి మీరు సేవ చేయాలనిపించింది మీకు? అయితే మా యొక్క దైవజనులు నెహమ్యా పాస్టర్ గారు, అలాగే మా పాస్టమ్మ గారు లలితమ్మ పాస్టర్ గారు, వారిద్దరు కూడా నా గురించి భారంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే ప్రభు వారితో మాట్లాడినట్లు మరి నన్ను ఈ ప్రాంతానికి సేవకు పంపించాలి అని ప్రభు వారికి ఒక భారాన్ని ఇచ్చారు. ఒకరోజు వాళ్ళిద్దరు కూడా ఇంటికి వచ్చి, బాబు నువ్వు మా దగ్గర పరిచారకునిగా ఉన్నావు, చాలా నమ్మకంగా ఉన్నావు, అయితే ప్రభు నిన్ను పరిచర్యకు బయటికి పంపించమని మాతో మాట్లాడడం జరిగింది. కాబట్టి నీవు ఈ ప్రజల మధ్యలోకి వెళ్ళి, బాచుపల్లి అనే ఈ ప్రాంత ప్రజల్లోకి వెళ్ళి నీవు అక్కడ నీ సువార్తను ప్రకటించు, సాక్ష్యాన్ని తెలియజేయి, తద్వారా కొన్ని ఆత్మ రక్షించు అని వారు ప్రార్థన చేసి 2012 సంవత్సరము నన్ను ఇక్కడికి పంపడం జరిగింది. అయితే ఈ ప్రాంతం అంతా కూడా చాలా భయంకరమైన ప్రజలు ఉండే ప్రాంతము. మరి ప్రత్యేకంగా మరి దేవుడు నాకు ఇచ్చిన భారము వడ్డెర ప్రజల మధ్యలో నేను పరిచర్య జరిగిస్తూ ఉన్నాను. వడ్డెర ప్రజలంటే రాళ్ళు, కొండలు ఇవన్నీ కూడా కొట్టుకుని రోడ్లు దవ్వి, గుంతలు దవ్వి జీవనం సాధించే ఈ ప్రజలు అనమాట. ఇట్లాంటి భయంకరమైన ప్రజల మధ్యలో మరి నేను సేవ కొరకు రావడం జరిగింది. చాలామంది అన్నారు, నువ్వు ఇంత చదువుకొని ఇంత విలాసవంతమైన జీవితం గడిపి ఆ పేద ప్రజల మధ్యలో ఎట్లా నువ్వు సేవ చేస్తావని చాలామంది నన్ను ఎన్నో రకాలుగా వెనక్కు లాగారు. కానీ ప్రభు దర్శనము దేవసేవకుల ద్వారా నాకు అర్థమైంది కనుక నేను ఇక్కడ రావడం జరిగింది. 2012 నుండి ఇక్కడ అనేక ప్రజలకు నా యొక్క సాక్ష్యాన్ని తెలియజేస్తూ ప్రభు సువార్తను ప్రకటిస్తూ సుమారుగా ఒక 200 మందికి మించి పైచేలకు మంది వారంతా రక్షణలోకి వచ్చి బాప్తీసం పొంది యేసు ప్రభువును అంగీకరించారు. భయంకరమైన ప్రజలు, వడ్డెర ప్రజలు అంటే వారికి సరైనటువంటి వస్త్రాలు ఉండవు, సరైన గృహాలు ఉండవు, సరైన నివాసాలు ఉండవు, భయంకరమైనటువంటి త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, చెడలవాట్లకి బానిసలయ్యే అట్లాంటి ప్రజల మధ్యలోకి వెళ్ళాలనే భారాన్ని ప్రభువు నాకు ఇచ్చినాడు. అప్పుడు నేను వారి మధ్యలో ఉండి, వారి ఇళ్లలో ఉండి, వారి దగ్గరకు వెళ్ళి వారికి నా సాక్ష్యాన్ని తెలియజేసినప్పుడు వాళ్ళకు కూడా అర్థమైపోయింది, మా జీవితాలు కూడా మారాలి. ఎంతకాలం మేము ఈ పాపంలో బ్రతుకుతాం కనుక దేవుని సేవకుల జీవితంలో కార్యం చేసిన దేవుడు మాకు ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు పాస్టర్ గారి రూపంలో అని వారు కూడా అనేకులు మరి మారు మనసు పొంది, రక్షణ పొంది, వారికున్న అలవాట్ల నుండి వారు విడుదల పొంది ఈరోజు చక్కగా ఒక సంఘాన్ని నిర్మించుకున్నాము. ఆ సంఘంలో ప్రతి ఆదివారం చక్కగా పరిచయాలు జరుగుతూ ఉన్నాయి. చక్కగా వారు అందరు కుటుంబాలతో పాల్గొని ఆరాధనలు చేస్తూ ఉంటారు. ఒకప్పుడు వారికి నేను 2012 వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వారికి తినడానికి ఆహారం ఉండేది కాదండి. కనీసం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలంటే నేను 6 అడుగులు ఉంటాను, వంగి వెళ్ళాలి. చిన్న గుడిసెలు ఉండేవి అనమాట. ఆ గుడిసెల్లో వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరెంట్ ఉండేది కాదు, సరైన ఆహారం ఉండేది కాదు, కనీసం నీళ్లు కూడా తాగడానికి ఇష్టం ఉండేది కాదు. అంత దుర్భరమైన జీవితంలో ఉండే వాళ్ళ మధ్యలోకి ప్రభు నన్ను నడిపించినాడు. వారికి కూడా దేవుడు వెలుగిచ్చినాడు. ఈరోజు వారు కూడా ఇలాంటి మంచి స్థితిలో ఉన్నారంటే వాళ్ళు చక్కగా మంచి బిల్డింగ్స్ కట్టుకొని, వాళ్ళు మంచి రేకుల గృహాలు కట్టుకొని చాలా చక్కని జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. మంచిగా ట్రాక్టర్లు కొనుక్కున్నారు, జేసీబీలు కొనుక్కున్నారు. వారు మంచి స్థితిలో ఉన్నారు. దేవుడు వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం తీసుకొని వచ్చినాడు బ్రదర్. ఓకే అన్నయ్య, మరి ఈ విధంగా మీ యొక్క సేవా అనుభవాలు కొనసాగుతూ ఉన్నాయి. చివరిగా మరి ఇప్పటిదాకా మీ సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. చాలా విలువైనటువంటి సాక్ష్యం, జీవితాలు మార్చేటువంటి సాక్ష్యం, కుటుంబాలు కట్టబడేటువంటి సాక్ష్యం అన్నయ్య. మరి మీ యొక్క సాక్ష్యం ద్వారా చివరిగా మీరు మా ప్రజలకి ఏమైనా తెలియపరచగలరా? తప్పకుండా తెలియపరుస్తానండి. యేసుక్రీస్తు ప్రభువు ఆయన లోకరక్షకుడు. ఆయన ద్వారా తప్ప మానవాళికి విమోచన, విడుదల లేదు. నరకశిక్ష తప్పించబడాలంటే ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము. కనుక భయంకరమైన అంధకారంలో ఉన్న జీవితాలని యేసు ప్రభువు మార్చగలడు అనడానికి ఒక సజీవ సాక్ష్యమే రవిరాజు అనే నేను మీ ముందు సాక్ష్యం ఇస్తున్నాను. అయితే మా యొక్క దైవజనులు నెహమ్యా పాస్టర్ గారి ద్వారా మేము పొందిన ఉపదేశం ఏంటంటే, సువార్థికుని పని చేయము, శ్రమపడుము, సమయమనక అసమయమనక వాక్యాన్ని ప్రకటించుము అనే భారాన్ని బట్టి మేము ఈరోజు సువార్త పరిచర్య చేస్తూ ఉన్నాము. అనేక ప్రాంతాలకు ఎవరు ఆహ్వానించినా, ఏ ప్రాంతాలకు ఆహ్వానించినా
మేము వెళ్ళి వారికి మేము సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము. నాగర్ కర్నూలు అయితేనేమి, కర్నూలు అయితేనేమి, భీమవరం అయితేనేమి, పోడూరు, పాలకొల్లు, అటు తర్వాత ఇటు జహీరాబాదు, బీదరు, తర్వాత పరిగి, ఇలాంటి అనేకమైనటువంటి రిమోట్ ఏరియాస్లో కూడా మేము వెళ్ళి ఉచితంగా వెళ్ళి మేము సువార్త పరిచర్య జరిగిస్తూ ఉన్నాం. ఎందుకంటే మా దైవజనులు మాకు నేర్పించారు, ఏది చేసినా ప్రభు పని ఉచితంగా చేయాలి కాబట్టి ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి బాధాలు లేకుండా, ఎలాంటి విద్వేషాలు లేకుండా మేము అందరికీ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాము, ఉచితంగా ప్రకటిస్తాము. మీలో ఎవరికైనా దేవుని వాక్యం వినాలి, మా సాక్ష్యాన్ని వినాలి, మేము కూడా ఆత్మీయంగా బలపడాలి అని అనుకుంటే తప్పకుండా మీరు మమ్మల్ని ఆహ్వానిస్తే నా నంబర్ కింద మీకు స్క్రోల్ అవుతూ ఉంది, నన్ను సంప్రదించండి. ఎంత దూరమైనా ఎక్కడికైనా మీ యొద్దకు వస్తామో, మీకు వాక్యాన్ని ప్రకటిస్తామో, మిమ్మల్ని బలపరుస్తామో, ఇదంతా కూడా మేము ఉచితంగా చేస్తాము. అంత మాత్రమే కాకుండా దేవుని మహాకృపను బట్టి మరి మ్యారేజ్ రిజిస్టర్గా కూడా నేను లైసెన్స్ తీసుకోవడం జరిగింది. చాలామంది బాధపడుతూ ఉంటారు, ఏంటంటే మ్యారేజ్లు చేసుకోవాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి, చాలా డబ్బులు మేము అడుగుతూ ఉన్నారు అని చాలామంది కొన్ని చోట్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి నేను మ్యారేజ్ లైసెన్స్ తీసుకొని చాలామందికి ఉచితంగా వివాహాలు చేస్తూ ఉన్నాను. మా సంఘంలో కూడా అనేకులకు నేను వివాహాలు చేస్తూ వచ్చినాను. తర్వాత ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి డిమాండ్లు లేకుండా వారికి ఫ్రీగా దేవుని ప్రేమను బట్టి ఉచితంగానే మ్యారేజ్ రిజిస్టార్గా వివాహాలు కూడా చేస్తాను. కాబట్టి మీరు ఆ విధంగా కూడా మా సేవలను వాడుకోవచ్చు. ఒకటి, దేవుని వాక్యం మీకు కావాలన్నా, ఆదరణ కావాలన్నా, సువార్త కావాలన్నా మేము అందుబాటులో ఉంటాము. తర్వాత మీ సంఘాల్లో, మీ గృహాల్లో ఒకవేళ వివాహ కార్యాలు జరిపించుకోవాలి, మేము ఎక్కడికి వెళ్ళడం లేదు పాస్టర్ గారు, మాకు ఎవరూ తెలియదు అన్నప్పుడు తప్పకుండా మరి మమ్మల్ని సంప్రదించండి, మేము వస్తాము. ఖచ్చితంగా దేవుడు మాకు ఇచ్చిన దర్శనాన్ని మరి నేను మీకు అందిస్తాము, ఉచితంగా వాక్యాన్ని బోధిస్తాము, ఉచితంగానే మీకు వివాహాలు కూడా జరిపిస్తాము, ఉచితంగానే సువార్తను కూడా ప్రకటిస్తాము. ఇది నేను మీకు ఇవ్వదలుచుకున్న సందేశం. మంచిదండి. ఇప్పటిదాకా మరి ఒక విలువైనటువంటి సాక్ష్యాన్ని మనం విన్నాం. ఈ యొక్క సాక్ష్యాన్ని అనేక మందికి షేర్ చేయండి. మరి అలాగే మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే మరి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి మీరు షేర్ చేయాల్సిందిగా కోరుకుంటాం. ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్.